నీ భక్తి ఏ భగవంతుడి మీదైనా ఉండని, ఆయన నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలడు. కానీ కష్టాలని నువ్వే స్వయంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు మన కర్మ ఫలితాలు. వాటిని మనం అందరం అనుభవించక తప్పదు. కానీ నీ ఆరాధ్య దైవం ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. నీకు ఫలితం ఇస్తూ ఉంటాడు. ఆ సమస్యల్ని ఎదుర్కొనే సాహసం ఇస్తూ ఉంటాడు. కష్టాలు చెప్పిరావు, ఎప్పుడైనా మన ఎదురుగా వచ్చి నిలబడొచ్చు. మనం మన జీవన గమనాన్ని వాటికి అనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి.